మొదటి కొరింథీ 15:49. ఘనహీనమైనదిగా విత్తబడిన శరీరము మహిమగలదిగా లేపబడుతుంది. బలహీనమైనదిగా విత్తబడిన శరీరం శక్తివంతంగా లేపబడుతుంది. మృతమైనది అమర్త్యమైనదిగా లేపబడుతుంది. పాపసహితంగా పాతిపెట్టబడిన శరీరం పాపరహితంగా లేపబడుతుంది. ఈ మాటల అంతర్భావం ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు వివరించబడింది. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరంను మహిమగల శరీరంలో స్వరూపంగలదిగా మార్చారు. ఫిలిప్పీ 3:20-21. రెండవది, రూపాంతరం చెందిన మనస్సు యొక్క మహిమను కలిగి ఉంటాం. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచుచున్నాం. ముఖాముఖిగా చూస్తున్నాం. ఇప్పుడు కొంతమట్టికి ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుతున్నాను. 13:13-12. జ్ఞానం ఎంత ప్రజ్వలమైనదిగా